హరే రామ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసర కడియాలు, ఒక ట్రెడిషనల్ అథెంటిక్ ఐటము చేసే చూపిస్తూ ఉన్నాను. దానికి 1.5 గ్లాస్ అంతా పెసరపప్పు పెట్టుకొనేసేసి దానికి వాటర్ వేసుకొని 2 hours బాగా నానపెట్టుకునేస్తాం. చూడండి, మన పెసరపప్పు అంతా నానిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలా. దానికన్నా మొదలు మనం ఏం చేయాలంటే బియ్యం పిండి ఎత్తుకోవాలి. ఇది 1.5 గ్లాస్ పెసరపప్పు ఎత్తుకొని ఉన్నాను. అందుకే 2 glasses బియ్యం పిండి, చిటికుడు ఉప్పు, చిటికుడు సోడా వేసుకొని ఇది గట్టిగా రొట్టె పిండి మాదిరి కలుపుకుంటాం. చూడండి, బియ్యం పిండి ఇట్లా గట్టిగా కలిపి పెట్టేసుకునేలా. ఇప్పుడు నెక్స్ట్ గ్రైండ్ చేసుకుంటాం. మనం ఈ పెసరపప్పు గ్రైండ్ చేసుకుంటాం, కానీ దాని జట్లకి ఏమేమి యాడ్ చేయాలని చెప్తా ఉన్నాను. కొంచెం 1 స్పూన్ బెల్లము, ఉప్పు కంపల్సరీ ఈ పెద్ద అరటి పండులో మాగిండేది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండిలోకి ఉప్పు వేసేసింటాం, కానీ ఇప్పుడు ఉప్పు వద్దు, అంతా గ్రైండ్ చేసుకుంటాం. గట్టిగా రుబ్బుకోవాలి, వాటర్ కాకూడదు. చూడండి, ఇట్లా ఫైన్ పేస్ట్గా మనము రుబ్బుకొని వేసేసి పిండిలోకి వేసుకొని వేస్తాం. చూడండి, మనం రుబ్బుకొని ఉండేది బియ్యం పిండి అంతా చేతిలో వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాము. చూడండి, మన పిండి అంతా బాగా మిక్స్ అయ్యాకే ఈ కన్సిస్టెన్సీకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ కడియాలు వేసుకొనేస్తాం. దీనికన్నా పలచవద్దు, కడియాలు బాగా వచ్చలేదు. కరెక్ట్గా ఇప్పుడు మెజర్మెంట్ అంతా కరెక్ట్గా వచ్చింది. ఇదే మన పెసర కడియాలు పోయాలంటే మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు చెప్తాను. ఇట్లా రౌండ్ షేప్లో ఉండే ఒక స్టోను, పోసేదానికి ఇట్లా ఉండేది, తీసేదానికి టర్న్ చేసేదానికి ఒక స్టిక్కు, పెనం వచ్చేసి ఈ టైప్ ఉంటుంది. బట్ ఎవరికి ఆ తర అవైలబిలిటీ ఉంటే ఒక ప్యాన్ అన్నా ఎత్తుకోవచ్చు, ఏమన్నా ఎత్తుకోవచ్చు. అకస్మాత్ ఇది లేదు అంటే ఏదైనా ప్లాస్టిక్ కొంచెం సాఫ్ట్గా ఉండే కప్పు అట్లా ఏమన్నా ఎత్తుకొని ఇది వాడుకోవచ్చు. ఇట్లా స్టవ్ మీద పెనం పెట్టి సెంటర్లో రాయి పెట్టేసి ఇట్లా ఆయిల్ హీట్ అయ్యాకి ఎత్తుకోవాలి. ఈ ట్రయాంగిల్ దాంట్లోకి మనం ఇట్లా పిండి వేసుకొని వేస్తాము. చూడండి, ఇట్లా మనము ఈ స్టోన్ చుట్టూ ఇట్లా రౌండ్గా వేసుకుంటా రావాలా. మధ్యలో కట్ చేయకూడదు. కట్ చేయకుండా వచ్చి ఇట్లా జాయిన్ చేసేస్తే మనకు కడియము. ఇది కడియము అంటే రింగు నీట్గా వచ్చేస్తుంది. చూడండి, స్టిక్లో అట్లా ఇంకా కొంచెం లేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటాం. 2 పక్కల రోస్ట్గా చేసుకుంటాము. చాలా అంటే చాలా ట్రెడిషనల్. అమ్మమ్మ కాలం నాటిది ఇది వచ్చేసి. ఈ కాలంలోకి వస్తుందో లేదో తెలీదు, బట్ అది మనకి ఎప్పుడే కానీ పోకూడదు అని చెప్పేసి ఇది నేను ఇప్పటికీ మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇప్పటికీ నేను చేస్తూ ఉన్నాను. నేర్పించిందండి విత్ మెజర్మెంట్స్, హౌ టు అనేవంతా మా మమ్మీ సరోజమ్మ అండి. చాలా థ్యాంక్స్ అమ్మ. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతా ఉంది మాకు ఎంత బాగా మీరు నేర్పించిండారు అనేది. చాలా థ్యాంక్స్ అమ్మ. ఈ 2 sides రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసేస్తాం. తీసి ఇట్లా అయిండవని ఒక పక్కలకి వేసుకుంటాం. రింగులుగా ఉండేది ఎంత బాగా కానొస్తుందో మన పెసర కడియాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటాము. చూడండి, బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయింది పెసర కడియాలు, కొబ్బరి చట్నీ, చిన్మేళ పాయసము. దీనికి ఇదే కాంబినేషన్ అండి. ఇది ఫుల్గా రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. థ్యాంక్ యూ.